జిల్లాలో ఏటీఎం చోరీలు ఎక్కువయ్యాయి. ఒక్కోసారి సీసీ కెమెరాలు కూడా దొంగల్ని పట్టుకోలేకపోతున్నాయి. అయితే దొంగల్ని పట్టిస్తానంటున్నాడు ఓ కుర్రాడు. తన ప్రయోగంతో ఏటీఎం చోరీలకు చెక్ పెట్టొచ్చని అంటున్నాడు. సర్కార్ బడిలో చదువుతూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడైనా ఏటీఎం చోరీలు చాలా కామన్ అయిపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగతనాలు మాత్రం ఆగటం లేదు. డైలీ ఏదో చోట లూటీలు జరుగుతూనే ఉన్నాయి. చోరీలతో బ్యాంకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటమే కాకుండా కస్టమర్స్ నమ్మకాన్ని కోల్పోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడో స్టూడెంట్. ఏటీఎం చోరీలను అరికట్టేందుకు కొత్త సెక్యూరిటీ సిస్టమ్ను కనిపెట్టాడు. ఖమ్మం జిల్లాలో తల్లంపాడుకు చెందిన జశ్వంత్ అక్కడే గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాడు. ఏటీఎం చోరీలను ఆపేందుకు తనకు వచ్చిన ఆలోచనల్ని అమల్లో పెట్టాడు. ఏటీఎం సెంటర్లో ఓ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ అమర్చడంతో దొంగతనాల్ని అరికట్టవచ్చని ప్రూవ్ చేశాడు. ఇందుకు తన సైన్స్ టీచర్ హెల్ప్ తీసుకున్నాడు. ఎవరైనా బలవంతంగా ఏటీఎంలో డబ్బులున్న బాక్స్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఏటీఎం షట్టర్ మూసుకుపోయేలా దీన్ని డిజైన్ చేశాడు. ఈ పరికరంతో ఏటీఎం సెంటర్ను దొంగల బారి నుంచి కాపాడవచ్చు అంటున్నాడు జశ్వంత్. నేను ఒక పేపర్లో ఏటీఎం దొంగతనం చూశాను. దాన్ని ఆపడానికి ఏదైనా ఉపాయం ఉంటుందేమో అని మా ఇద్దరు ముగ్గురు ఆర్టీ సార్ని హెచ్ఎం సార్ని అడిగినప్పుడు సలహా ఇచ్చారు. దాని ద్వారా మేము ఏటీఎం మిషన్ని కనుగొన్నాము. ఎవరైనా దొంగ వచ్చి దీన్ని బలవంతంగా చూసినప్పుడు ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ పోయి బజర్ మోగుతుంది. దాంతో బజర్ మోగి మేనేజర్ వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. జశ్వంత్ చేసిన ఎక్స్పెరిమెంట్ ను సైన్స్ ఫేర్ ఇన్స్పైర్ అవార్డు కోసం పంపించారు స్కూల్ ప్రిన్సిపల్. అందులో ఈ ప్రయోగం తప్పక ఎంపికవుతుందంటున్నారు. గతంలో ఈ స్కూల్ కంటెస్ట్ చేసిన ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయిలో ఎన్నో ప్రైజెస్ వచ్చాయంటున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పరిశీలిస్తే ఏటీఎం దొంగతనాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు స్కూల్ టీచర్స్. జశ్వంత్ అనే విద్యార్థి ఈ సంవత్సరం ఏటీఎంలో జరిగే దొంగతనాలను అరికట్టడం కోసం ఒక విధానాన్ని రూపొందించారు. దానికి మా సైన్స్ ఉపాధ్యాయుడు ఆదిత్య కుమార్ గారు సహకారంతో దాన్ని రూపుదిద్దారు. అది చాలా విజయవంతంగా పనిచేయడం మేము గమనించాము. మా దగ్గర ఇన్స్పైర్లో భాగంగా కానీ గేమ్స్లో భాగంగా కానీ వి స్టూడ్ ఫస్ట్. మాకు 2 సార్లు స్టేట్ అవార్డు వచ్చింది ఇన్స్పైర్లో. ఎటువంటి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలైనా మా పిల్లలు ముందుంటారు. కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడి విజయాలు సాధిస్తున్న ఈ సర్కారు బడిలో సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే. సరైన ఫెసిలిటీస్ కల్పిస్తే ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తామంటున్నారు స్టూడెంట్స్.